హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మా చేనాయన ఒక ఫామ్ హౌస్లో బొప్ప చెట్టు వేసాడండి. చూడండి బొప్పకాయలు ఎట్ట కాసినాయో. బాగున్నాయి బొప్పకాయలు, ఇప్పుడే రంగు వస్తున్నాయి. బొప్పకాయలతో పాటు మన యాలుకాయలు వేసారండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ మా చేనాయన యాలుకాయలు పండిస్తున్నారు. చూడండి యాలుకాయలు ఇలా ఉంటాయి. ఇలా ఉండిద్ది చెట్టు ఇలా ఉండిద్ది ఫ్రెండ్స్. యాలుకాయల చెట్టు ఇలా ఉండిద్ది. పూత ఇలా వచ్చింది. పూత వచ్చిన తర్వాత కాయ వచ్చింది. పూత తెల్లగా వచ్చింది. కాయ వచ్చిన తర్వాత పచ్చికాయ తుంచి ఎండబెడతారు ఫ్రెండ్స్. ఎండబెడితే అప్పుడు యాలుకాయ. అలాగే సొపడకాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడే ముదురుకాయలు ఉన్నాయి, ముదురుకాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా బాగా ఇలా ఎర్రబడితే ముదిరినట్టు ఫ్రెండ్స్. ఇలా ఉండిద్ది కాయ. ఇలా బారైతే కాయలు బాగుంటాయి. ఇప్పుడు ఎన్ని కాయలు ముదిరినట్టు, పిందెలు కూడా ఉన్నాయి, ముదురుకాయలు కూడా ఉన్నాయి. ఇది అంజూరా ఫ్రెండ్స్. అంజూరా ఇలా ఉండిద్ది. వేసిన 2 నెలలకి మెల్లిగా గ్రోత్ వచ్చి మెల్లిగా కొద్దిగా కాపు వస్తుండిద్ది. ఇది చిట్టి జామకాయలు ఫ్రెండ్స్. ఇది ఇలా ఉండిద్ది. మొగ్గలు చిన్నగా ఉంటాయి. చిట్టి జామకాయలు బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. నేను ఒకసారి తిన్నాను. మా చేనాయన ఒకటి ఇచ్చాడు, నేను తిన్నాను. చిన్న మొగ్గలు, ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి. ఇది చూడండి, మొగ్గలు ఇలా వస్తున్నాయి. పోతే చిన్న చెట్టుగా ఉండిద్ది. చిన్న చెట్టే కాసిద్ది. వేసిన నెలకే కాపు వచ్చేసిద్ది దీనికి. పచ్చటి కాయలు ఫ్రెండ్స్. ఇది పచ్చటి చెట్టు. ఇది నాందేడ కాయ అంటున్నారు కదా, మార్కెట్లో దొరుకుతుంటాయి కదా, నాందేడ అట్టికాయలు. ఇది చెట్టు ఇలా వచ్చిద్ది. ఇది నాందేడి అరటికాయలు. ఇది ఫ్రెండ్స్ జీడిబాదం చెట్టు. ఇది జీడిబాదం చెట్టు అంటే పెద్ద చెట్లు మన బాపట్ల చీరాల్లో అటు కాసే చెట్లు. కానీ మా చేనాయన క్రాసింగ్ విత్తనం వేసి ఇది జీడిబాదం అంటారు. ఇది జీడి వచ్చేసి తింటారు. మళ్ళీ బాదం ఎండబట్టి కాలిస్తే జీడిపప్పు అయ్యింది. అది చూడండి, చిన్న మొక్కే కాపు వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ బ్రెడ్ ఫ్రూట్. ఇది బ్రెడ్. ఇది ఫ్రూట్ మామూలుగా లోపల పండితే బ్రెడ్ లాగే ఉండిద్ది. బ్రెడ్ లాగా మెత్తగా ఇది ఉండేది ఫ్రెండ్స్. ఇది బ్రెడ్ ఫ్రూట్ అంటారు. ఇంకా పిందెలు పడలేదు, ఇప్పుడే చెట్టు పైకి వెళ్తుంది ఇప్పుడు. అలాగే ఇది టైవాన్ జామ. చూడండి ఫ్రెండ్స్, ఇది వేసిన 2 నెలలు 3 నెలలకే కాపు వచ్చేసింది. ఇది టైవాన్ జామ అంటారు దీన్ని. కేజీ జాంకాయలు అన్నారు కదా, మార్కెట్లో అమ్ముతుంటారు ఈ జాంకాయలు అయ్యి. చూడండి ఫ్రెండ్స్, ఇది మలబరీ కాయలు మా చేనాయన పండిస్తున్నారు. కొయ్యలేక కింద పడిపోయినాయి. చెట్టు ఇలా ఉండేది ఫ్రెండ్స్. మలబరీ ఆకు, అది ఆకు పొట్టాకు అంటారు. పొట్టాకు అది చీరతో చేస్తారు, కానీ ఇది కాయలు కాస్తుండిద్ది. ఇది వేసిన 3 నెలలకి కాపు వచ్చిందంట మాకు చెప్పారు ఆయన. మొదలకి బాగా ఎక్కువ కాస్తుంటాయి కాయలు. చూడండి, ఇది మొదలగాడే కాయలు ఉన్నాయి. ఇదిగోండి, మొదలగడ అక్కడక్కడ కాయలు ఉన్నాయి, కొన్ని కింద పడిపోయిన కూడా. ఇది గులాబీ జామ అంటారు దీన్ని. మీరైతే బిడ్డని ఛానల్ లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.